ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్య. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అప్పుడు ఏ కంఠమైతే మరి ఖండించబడిందో రక్తధారలు ఒలుకుతూ విదురధుని యొక్క వస్త్రాలన్నీ తడిసిపోయినాయి. సారథి అతన్ని సరస్వతీమాతకి ఎదురుగా నిలబెట్టాడు, తీసుకొచ్చి పడుకోబెట్టాడు, మరణశయ్య మీద ఉంచాడు. ఇక సింధురాజు వెనక్కి వెళ్ళిపోయాడు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ హతో రాజా ప్రతిరాజేన సంయుగే ఇతి శబ్దే సముద్భూతే రాష్ట్రమాసీద్ భయాకులం బాండోవస్కర భారాజ్య విద్రవచ్చక వచ్చ కటవ్రజం సాక్రంధాత్త కలత్రాజ్యాంధ్ర పన్నాగాకర దుర్గమం. ఏమని చెప్తున్నారు వశిష్ఠులు అంటే, సింధురాజు వెళ్ళిపోయాడు, సింధురాజు చేత విధురథుడు చంపబడినాడు అని కేకలు వేయిచుండగా ఆ రాష్ట్రం అత్యంత భయంకరమైపోయింది. ద్రవ్యాలతో నిండినటువంటి బళ్ళు పరిగెత్తుతూ ఉన్నవి. ఆర్తనాదాలు చేస్తూ స్త్రీలు ఆక్రందన చేస్తూ ఉన్నారు. నగరవాసులు పరిగెత్తుతూ ఉన్నారు, దారి లేకుండా చేశారు. ఏడుస్తూ పరిగెత్తుతూ వధువులు అపహరింపబడుచూ ఉన్నారు. జనులు మహాభయంకరమైనటువంటి రీతిలో ఒకరికొకరు దోచుకుంటున్నారు. అయితే సింధురాజు సైనికులైతే ఉల్లాసంగా కేకలు పెడుతూ నృత్యం చేస్తూ ఉన్నారు. యజమానులు లేని ఏనుగులు గుర్రాలు ధ్వనులు చేస్తూ ఉన్నవి. అయితే ఎలా అంటే కవాట భేదన శబ్దాలన్నీ కూడా భయంకరంగా వినపడుతూ ఉన్నవి. దస్యులు ధనాగారాన్ని దోచుకుంటున్నారు. మరి దాని పాలకులైనటువంటి భటులు ముఖాన్ని వస్త్రాలతో కప్పుకొని పారిపోతూ ఉన్నారు, వారి వెంటబడుతూ ఉన్నారు. వారు ఆ తర్వాత లోపలికి వెళ్ళి రాజస్త్రీల యొక్క ఆభరణాలను ఒలుచుకొని మరిపోతూ ఉన్నారు. చండాలురు స్వపచులు రాజాంతపురంలోకి వెళ్ళి అక్కడ విశ్రమిస్తూ ఉన్నారు. పామరులు రాజగృహం నుండి మరి తినేటువంటి పదార్థాలను దొంగిలించి అక్కడ తింటూ ఉన్నారు. దస్యులు రాజశిశువుల పాదముల మీద కొట్టి వారి యొక్క బంగారు హారాలను గైకుంటూ ఉన్నారు. అసహాయులకు ఆ బాలకులు ఏడుస్తూ ఉన్నారు. స్త్రీలు అంతఃపుర స్త్రీల కేశాలను పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. చోరులు కొనిపోతూ రత్నాలు జారి క్రిందబడి మార్గమంతా నింపి ముంచివేసింది. సామంతులు తప్పిపోయిన ఏనుగులను గుర్రాలను రథాలను వెదకి ఒక చోట చేర్చి ఉంచుతూ ఉన్నారు. సింధురాజు మంత్రులు అభిషేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా ప్రధాన శిల్పులు రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు. రాజపురుషులు నూతన నగరాన్ని చూడగానే వాతాయనములను కూర్చుంటూ ఉన్నారు. సింధురాజు పుత్రునికి అభిషేకం చేశారు. జయశబ్దం ఉద్ఘోషితమైంది. అతని సామంతులు రాష్ట్ర మర్యాదను శిరసావహించారు. గ్రామాంతరంలో ప్రచ్ఛన్నులై ఉండిన విధురథుని బంధువులు కూడా ఆక్రమింపబడుతూ ఉన్నారు. ఆ మండలమున ఉన్న గ్రామాలన్నీ కూడా దోచుకొనబడుతూ ఉన్నవి. దొంగలు పెక్కుమంది మరి దొంగతనం చేయాలి అనే కోరికతో దారిని అడ్డగిస్తూ ఉన్నారు. మహానుభావుడైన విధురథునికి మృతికి వగచి బాధపడి పగటి ఎండ కూడా నిహారమైనట్లుగానే ఉన్నది. అంటే మబ్బులుమయంగా ఉన్నది. మృతులు బంధుజనుల ఆక్రందనలు ఇవన్నీ కూడా శత్రువుల యొక్క ఆనంద తూర్యారావము, శత్రువులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. హస్త్య ఐశ్వర్య రథాల ధ్వనులను కలిపి పిండాకృతిని దాల్చినట్లుగా ఉన్నది. శ్రీదేవి మాత లీలకు చెప్తూ ఉన్నారు. ఏమని? ఇమే వయమిహాన్యోన్యం సంపన్నాశ్చోదిత ఇతి ఇత్తం సర్వాత్మకతయా మహాచిద్గణ సంస్థితే త్వద్భుద్ధర్మరణే క్షిప్రం సమనంతరమేవ హి త్వద్భార్త్రైషా పురో దృష్ట్వా త్వత్సంకల్పాత్మనమునా. ఈ రాజు మొదలైన వారు కానీ మనము కానీ ఆత్మ నుండియే జన్మించి ఉన్నట్లుగా సుహాసిని విలాసిని చెంచలదైనటువంటి నవయవ్వనశాలిని అయిన కోమలోధార స్వభావ మరి మధురహాసిని కోకిల స్వరము మన్మద మందగతియు అయిన ఉత్పల నేత్ర కలిగి
పేనయో పేనపయోధరము కాంచన గౌరాంగి బింబాధరయు రాజమహిషియు అయిన లీల కూడా అట్లే ఉత్పన్నమైనది. ఈమె పద్ముని మనోవృత్తి వలన ఉద్భవించింది. నీ భర్త మరణించిన వెంటనే అతని చిత్తము లీలాకృతిని దాల్చింది. అందునుండే ఈ లీల వెలువడింది. అతని సంకల్పమే అనుసరిస్తూ అతడు నిన్ను బోలు లీలను బయట చూడగలుగుతూ ఉన్నాడు. యదాది భౌతికం భావం చేతో వేత్తిన సన్మయం చేత్యం సన్మయమేవాత ఆతివాహిక కల్పనం. చిత్తము మొదలైన భౌతిక భావాన్ని దాల్చేటప్పుడు ఆది భౌతిక భావాన్ని అంటే స్థూలమైన భావాన్ని పరమార్థ సత్యము అని ఆతివాహికము కల్పన అని తలపోస్తూ ఉంటాము. అంతేకాదు అది భౌతిక భావాన్ని ఎప్పుడైతే అబద్ధము అని తలుస్తామో అప్పుడు ఆతివాహిక భావమే సత్యమై అలరారుతూ ఉంటుంది. నీ భర్త మరణం లాంటి మూర్ఛ తర్వాత మరి పునర్జన్మ భ్రమయందుబడి వాసనారూపి అయినటువంటి లీలను పొందాడు. అందువలన నీవే ఆ లీలవై ఉన్నావు. ఇత్తం త్వం దృష్టవానేష దృష్టశైవ త్వయేతి చ త్వమప్యాత్మని సంపన్న సర్వగత్వాత్ చిదాత్మనః. ఈ చిదాత్మ సర్వగతమొకటి వలన చిత్తు అనేటువంటిది ఈ ఆత్మస్వరూపము సర్వము నిండి ఉండడం వలన నీవు కూడా వాసనామయమైనటువంటి మరొక శరీరాన్ని నిన్ను పోలిన దానిని చూడగలిగితివి. ఆ లీల కూడా నిన్ను చూసినది. సర్వకమైనటువంటి బ్రహ్మ వస్తువు ఎచ్చట ఈ రూపమైనటువంటి వాసనలు కలుగుతూ ఉంటాయో అక్కడ ఆ తీరుగానే స్వప్నంలాగానే కాంచబడుతూ ఉంటాయి. ఆత్మ సర్వవ్యాపియు సర్వశక్తియుతము అయి ఉన్నది. దృఢవాసన బలానుసారము కనబడుతూ ఉంటుంది, ప్రకాశింపబడుతుంది, అలాగే వెలయుచూ ఉంటుంది. అలాగే ఆ దంపతులు ఇరువురు కూడా మరణమూర్ఛం తర్వాత ఇట్లు బుద్ధి బలమును సంకల్పించుకున్నారు. వీరు మా తల్లిదండ్రులు, ఇది మా దేశము, ఇది మా ధనము, ఇది మా కర్మ, మేము ఇట్లు వివాహం నొచ్చుకొని ఏకమైతిమి, వీరు మా పరిజనులు. ఇలా అనుకుంటూ తదైవాత్రాస్తి దృష్టాంతః ప్రత్యక్షం స్వప్నవేదనం ఇత్యేవం భావయాలీలే లీలయాః మదార్చిత నాహంస్యాం విధవేత్యేనం వరో దత్తో మయాప్యసౌ ఇత్యర్థేన మృతా పూర్వ మేవేహ కలు బాలిక. ఓ లీల, ఆ విషయమున సంగతమైనటువంటి దృష్టాంతం ఏదైతే ఉంటుందో అదంతా కూడా స్వప్నం. అయితే అది సంగతమా అసంగతమా అంటే అసంగతమైనటువంటి దృష్టాంతం ఏదైతే ఉంటుందో అదంతా స్వప్నమే. ఈ లీల నన్ను నర్చించింది. నేను విధవన కాకుందునుగాక అని ప్రార్థించింది. నేను ఆమె కావరం ఇచ్చాను. అందువలన ఈ బాల భర్త మరణించక మునిపే మరణించింది. కాబట్టి నేను మీ యొక్క చేతనాంశము చేతితమనర్చుకొని కులదేవిని పూజ్యురాలను నా స్వభావం అయితే ఇటువంటిదే అని చెబుతూ ఆ తర్వాత లీల యొక్క జీవము ప్రాణముతో కలిసింది, దేహం నుండి వెలువడింది. మరణం మూర్ఛానంతరము ఆమె స్వసంకల్పానుసారము చిత్తాకాశాన్ని అనుభవించదొడిగింది. ఈ విధంగా మరణ సమనంతరమైనటువంటి దేహ ప్రతిభావర్ణనం చేస్తూ ఈ విధంగా అంటే ఆ హరిణ లేడి కన్నులైనటువంటి చంద్రుని లాంటి ముఖము కలిగిన ఆ లీల సూర్యకిరణ వికసితమైనటువంటి పద్మంలాగానే పూర్వవాసనలను అనుసరించింది, వికాసాన్ని పొందింది. మనోహరుడైనటువంటి భర్తను అనుభవించాలి అని పూర్వస్మృతిని అనుసరించి పద్మగృహ మండపమునకు అరిగి అక్కడికి వెళ్ళింది. పద్ముడు ఎక్కడైతే శరీరధారే పూలతో కప్పబడి ఉన్నాడో ఆ గృహ మండపానికి వెళ్ళింది, అతన్ని కలుసుకున్నది. అప్పుడు రెండవ లీల అంటున్నది, దేవి నీ ఉపపాదం న్యాయమే అగుగాక, కానీ అంబా నా భర్త ఇప్పుడు ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్నాడు, దీనిని ఏ విధంగా సమర్థిస్తావు? సుఖము దుఃఖము మొదలైన రూపకాలైనటువంటి దురదృష్టము లేని తీరుగానే మరి వెళ్ళిపోతూ ఉన్నది. స్వభావము ఎట్లు సిద్ధిస్తుంది? పదార్థాల యొక్క సత్తా ఏ విధంగా ఏర్పడుతుంది? అగ్ని మొదలైన పదార్థాలు ఉష్ణత్వాన్ని, పృథ్వీ మొదలైన పదార్థాలు స్థిరత్వాన్ని, హిమము అంటే మంచు మొదలైన పదార్థాలు శైత్యాన్ని,
ఆకాశము, కాలము మొదలగు పదార్థాలు దేనికి ఏ విధంగా అనుభూతాలగుచూ ఉన్నవి? వాస్తవాలైనటువంటి రజతాది పదార్థాలను గ్రహణమును, భ్రాంతములైనటువంటి సుక్తి రజతాదుల త్యాగాన్ని, ఇంద్రియాల యొక్క సూక్ష్మత్వాన్ని, దృశ్యాలను ఎట్లు సిద్ధిస్తున్నవి? నిజమైనటువంటి వెండి పదార్థాలను తీసుకుంటాం. భ్రాంతములైనటువంటి అంటే వెండి కాకపోయినా నదీ తీరాలలో, సముద్ర తీరాలలో కనపడినటువంటి గవ్వలు ఎండ వలన ఏ విధంగా అంటే వెండిలా మెరుస్తాయి, వాటిని వదిలివేస్తాం. అలాగే ఇంద్రియాల యొక్క సూక్ష్మత్వాన్ని, దృశ్యాలను ఎట్లు సిద్ధిస్తూ ఉన్నవి? మరి ఈ గడ్డి, ఈ పొదలు, ఈ లతలు ఇవన్నీ కూడా నరాలు మొదలైన జీవాలు ఇవన్నీ కూడా నిమ్నోన్నత అంటే ఉత్థాన పతనాలు చెందేటువంటి ఆకారం ఎలా ఏర్పడుతుంది? దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించగా అప్పుడు శ్రీ సరస్వతీమాత ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మహాప్రళయ సంపత్తౌ సర్వార్థాస్తమయే సతి అనంతకాశమాశాంతం సద్బ్రహ్మై వావతిష్టతే. దేవీమాత అంటున్నారు, మహాప్రళయం గనక ఘటిల్లిందనుకో పదార్థాలన్నీ కూడా నష్టాలైపోతాయి. అప్పుడు అనంతాకాశ స్వరూపము, శాంతము అయిన బ్రహ్మ వస్తువు ఒక్కటి మాత్రమే సద్రూపమున వెలయుచూ ఉంటుంది, ఇంకేమీ ఉండదు. నీవు స్వప్నములో ఆకాశంలో నడిచినట్లు అనుభవించావు. ఆ బ్రహ్మ ప్రకాశ రూపములకు సూక్ష్మభూతములందు తన యందు లభిస్తూ ఉంది అని చెబుతూ, అంతేకాదు తేజ కణోసౌ స్థూలత్వమాత్మనాత్మని విందతి అసత్యమేవ సత్యావం బ్రహ్మాండం తదిదం స్మృతం. సూక్ష్మభూత రూపాన్ని దాల్చిన ఆ బ్రహ్మ వస్తువు జలము మొదలైనటువంటి ఆవరణ రూపకమైన స్థూలత్వాన్ని, కల్పనా బలాన్ని పొందుతుంది. ఈ పరిదృశ్యమానమైనటువంటి బ్రహ్మాండ స్వరూపంతో అది కనబడుతూ ఉంటుంది. ఇది వాస్తవానికి ఉన్నదా అంటే లేదు, అసత్యమై కూడా మరి ఉన్నట్లుగానే సత్యములాగానే కనబడుతూ ఉంది. ఇలా బ్రహ్మ వస్తువు బ్రహ్మాండమున నిండి నేను హిరణ్య గర్భుడను అని చింతించింది. తర్వాత మనోరాజ్యాన్ని విస్తరింపజేస్తుంది. ఆ మనోరాజ్యమే జగత్తు అనబడుతూ ఉన్నది. సంకల్ప వృత్తి నియమాలన్నీ కూడా సృష్టి ప్రారంభం నందు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నవి. చిత్తవృత్తులను అనుసరించే ఆత్మ చైతన్యము అనేది స్ఫురిస్తూ ఉన్నది. అందువలన ఈ జగత్తున ఎటువంటి నియమము లేకుండా అనియతముగా కార్యం ఒక్కటి మాత్రం కూడా జరగడం లేదు. నచనామ నకించిత్వం యుజ్యతే విశ్వరూపిణః త్యక్త్వా సమస్తానం స్థానం హేమ తిష్టతి వైకదం. మాయాశబలమైనటువంటి భ్రమమగు అనాది నుండి కూడా అలరారుచూ ఉన్నటువంటి జగత్తు ఎన్నటికీ కూడా అంటే ప్రళయమును కూడా శూన్యం కాజాలదు. అసలు అక్కడ ఉంటే కదా అసలు లేకుండా పోతుంది. అందుకని అసలు లేనిది ఏం శూన్యం అవుతుంది? ప్రళయకాలంలో కూడా కాదు. అలాగే బంగారము ఆభరణ రూపాన్ని విడిచి ఉండజాలదు కదా. ఎందుకు? ఆభరణం అనేది కరిగిస్తే బంగారం అవుతుంది, కానీ ఆభరణాలుగా ఉన్నంతసేపు అది ఆభరణ రూపాన్ని విడిచి ఏ విధంగా బంగారం ఉండదు. అలాగే ఈ జగత్తు అనేటువంటిది ఉంటే అప్పుడు అది ప్రళయకాలంలో శూన్యమవుతుంది. లేనిది ఎలా శూన్యమవుతుంది అంటే అక్కడ ఉండేది బ్రహ్మసత్తా తప్ప మరొక పదార్థం లేదు అని చెబుతూ, సృష్టి ప్రారంభంలో కూడా ఏ వస్తువు ఎలా ఆవిర్భవించి ఉన్నదో అది అట్లే ఇప్పుడు కూడా ఉన్నది. అందువలన బ్రహ్మము స్వసత్తను పరిత్యజించటం అంటే తన యొక్క సొంత సత్తాని వదులుతుంది అనేటువంటిది విషయమైనా అంటే ఎప్పటికీ కాదు. ఈ చైతన్యము గనక ఇట్లున్నంత వరకు నీతి అంటే నియతి అనేటువంటిది ఎప్పటికీ తొలగిపోదు. మంచు చల్లదనాన్ని, నిప్పు వేడిని విడువజాలవు కదా, అలాగే విడవకుండా సృష్టి ప్రారంభం నుండి కూడా అలాగే ఉన్నవి. ఎందుకు అంటే అలా ఉండడం వాటి యొక్క స్వాభావికం. ఆకాశ రూపాలైనటువంటి పృథివీ మొదలైన మున్ను అంటే సృష్టి ప్రారంభంలో ఉన్నట్లుగానే నేడు కూడా అదే నియతిలాగానే నిలిచి ఉన్నవి. ఒకంత కూడా మార్పు అనేది కలగదు. ఏ యదాచిత్ ప్రకచత ప్రతిపక్ష విధం వినా నసా తతః ప్రచలతి వేదనాభ్యాసత స్వయం
చావు బ్రతుకులు నియమాలు కూడా పైన చెప్పినట్లే మారకుండా ఉన్నవి. ఎలాగంటే జీవులందరూ కూడా ఆ నియమాన్ని అవలంబించి చనుచూ అంటే వెళ్ళుచూ ఉన్నారు, వచ్చుచూ ఉన్నారు. జగదాదావనుత్పన్నం యచ్చేదామనుభూయతే తత్సంవిద్యోక విద్యోమా కచనం స్వప్న స్త్రీ సురతం యథ. ఇదంతా కూడా అబద్ధమైనటువంటి మాయకమైనటువంటి దృశ్య జగత్తుని ఉపలక్షించి మాత్రమే చెప్పబడింది. కానీ వాస్తవానికి జగత్తు అనేది ఉత్పన్నమే కాలేదు. అనుభవించేదంతా కూడా స్వప్న స్త్రీ సంఘంలాగానే, కలలో కనుక స్త్రీ పొందు జరిగినట్లుగానే ఇదంతా అబద్ధము. అది చిదాకాశం యొక్క లీల మాత్రమే, అంతకుమించి మరేమీ లేదు. అసత్యమేవ సత్యాభం ప్రతిభాసామిదం స్థితం ఇది స్వభావ సంపత్తి రీతి భూతానుభూతయ అని చెబుతూ ప్రాగ్వర్ణితములైనటువంటి గతంలో వర్ణించుకున్నటువంటి నియతి స్వభావ జీవన మరణ అనుభవాలై ఉండి కూడా, మరి అసత్తయి ఉండి కూడా సత్యము కాకపోయినా సత్యంలాగానే కనబడుతూ ఉంటుంది. అంటే సత్త యొక్క సంస్కారం యొక్క మహిమ వలన గ్రహించవలసిందే ఇది ఏది అబద్ధము ఏది సత్యము అనేది. ఆ యొక్క సంస్కారం వలన ఆ యొక్క మహనీయుల యొక్క శాస్త్రాన్ని అనుసరించి మహనీయుల సేవ చేసి ఆ యొక్క సద్విచారణ చేయ మాత్రమే అది ఏది సత్యము ఏది అసత్యము అనేది తెలుసుకోవలసింది అని చెబుతూ సర్గాదౌయ యథారూఢం సంవిత్కచన సంతతి సాధ్యాప్య చలితాన్యేవ అన్యేన స్థితాన్యతి రుచ్యతే. సర్గము అంటే సృష్టి యందు కూడా చైతన్యమును వికసించి దృఢమై నేటి వరకు కూడా మారకుండా ఉన్నదే నియతి అని చెప్పబడుతుంది. అసలు నియతి అంటే ఏంటి అంటే సృష్టి ప్రారంభంలో చైతన్యమునందే అది వికసించి ఉంటుంది, వికసించి దృఢపడి ఉంటుంది. అందుకే అది నాటి నుండి నేటి వరకు కూడా మారకుండా ఉన్నది. ఆ మారకుండా ఉండేటువంటి స్థితినే నియతి అని చెప్తూ ఉంటారు. ఆ చిదాకాశమే సృష్టి ప్రారంభమునందు మరి వ్యోమ సంవిత్తును గ్రహించడం వలన, వ్యోమము అన్నప్పుడు ఆకాశము ఏమీ లేదు అనేటువంటి జ్ఞానాన్ని గ్రహించడం వలన ఆకాశంగాను, కాల సంవిత్తుని అంటే ఇదంతా జగత్తు ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించడం వల్ల కాలంగాను, జల సంవిత్తుని అంటే జలం యొక్క జ్ఞానాన్ని గ్రహించినప్పుడు జలంగాను మారింది అని చెబుతూ పురుషుడు గనక స్వప్నమున తన యందే నీటిని గాంచినట్లు చిద్వస్తువు తన యందే ఆకాశాది భావాలను పొందుచూ ఉన్నది. ఎందుకు? జలాన్ని పురుషుడు తన యందు ఎట్లా గాంచుతున్నాడు? తను గుర్తిస్తే అది జలము, లేకపోతే అది జలమో కాదో ఏదో. అలాగే చిద్వస్తువు అనేటువంటిది తన యందే ఆకాశాది భావాలను ఏమీ లేనటువంటి స్థితిని కూడా పొందుచూ ఉంటుంది. మాయ యొక్క మహిమే ఇటువంటిది. అది గనక లేని వస్తువులను కూడా కల్పించి లయం చేస్తూ ఉంటుంది. లేని దాన్ని కల్పిస్తుంది, ఉన్నదాన్ని అబద్ధం అంటుంది, అబద్ధమైన దాన్ని సత్యం అంటుంది. ఈ విధమైనటువంటి కల్పనలను కల్పిస్తూ లయం చేస్తూ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఆ అలీకము మాయ యొక్క దాని యొక్క ప్రభావమే అటువంటిది. అంటే ఆకాశత్వ, జలత్వ, పృథ్వీత్వ, అగ్నిత్వ, వాయుత్వాలు అన్నీ కూడా అంటే మనం పంచభూతాలు చెప్పుకుంటాం. ఏంటి? ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వులు ఇవన్నీ కూడా అసత్తులే. వాటికి స్వయం సత్తా అనేది లేదు. కానీ చిత్శక్తి వాటిని స్వప్న సంకల్ప ధ్యానాలందులాగానే తన యందు కల్పించుకొని అనుభవిస్తూ ఉంటుంది. చిత్శక్తి ఏ చిత్తం యొక్క వృత్తి ప్రవర్తిల్లినప్పుడు, అది ప్రవృద్ధమానమైనప్పుడు స్వప్నంలో వస్తువును అనుభవించినట్లుగానే, సంకల్ప వస్తువును అనుభవించినట్లుగానే, ఒక వస్తువును ధ్యానించినప్పుడు దానిని గురించి వర్ణించి అనుభవించినట్లుగానే తన యందు కల్పించుకొని ఇటువంటి పంచభూతాలను తను అనుభవిస్తూ ఉంటుంది. మరణానంతరం కర్మ ఫలానుభవన క్రమం సర్వసందేహ శాంత్యార్థం మృతి శ్రేయస్కరం శృణు. మరణం తర్వాత జీవుడు కర్మఫలాలను ఎట్లు అనుభవించున్నది వచించుచున్నాను. లీలా విను, దీనిని వింటే నీ సందేహాలు తొలగిపోయి శ్రేయస్సు కూడా చేకూరుతుంది అని చెబుతూ రోడాది సర్గే నియత్యై కద్విత్రి చతుశత పూర్వాదిష్వాయు
యుషః పుంసాం తస్య మే నియతిం శృణు. కృతయుగమున 400, త్రేతాయుగమున 300, అదే ద్వాపర యుగమున 200, కలియుగమునైతే 100 ఏండ్లుగా మనుషుల యొక్క ఆయుర్దాయం ఉంటుంది అని సృష్టి ప్రారంభమునందే నియమం అనేటువంటిది ఏర్పడింది. ఆ ఆయుర్దాయం మరలా హెచ్చుట కానీ తగ్గుట కానీ కూడా కలదు. ఈ విషయమున వర్ణిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను విను. దేశకాల క్రియాద్రవ్య శుద్ధి స్వకర్మణం న్యూనత్వే చాధికత్వే చ నృణాం కారణమాయుష. దేశాలను, కాలాలను, మరి క్రియలను అనేటువంటి ద్రవ్యాలు పవిత్రత అపవిత్రతలను అనుసరించి మనుష్యుల యొక్క కర్మఫలాన్ని భేదిస్తూ ఉంటుంది. అందువలన ఆయుర్దాయం కూడా మార్పు కలుగుతూ ఉంటుంది. స్వకర్మధర్మే హ్రసతి యునామిహ వృద్ధిముపాయాతి సమమేవ భవేత్ సమే. నిర్దిష్టమైనటువంటి కర్మల యొక్క మరి దానిని ఆచరించినటువంటి ఫలితమైనటువంటి ధర్మం యొక్క ఇవన్నీ హెచ్చు తగ్గులను అనుసరించే ఆయువు ఎక్కువవుతూ తక్కువవుతూ ఉంటుంది. అవి పెరిగితే ఆయువు పెరుగుతుంది, అవి తగ్గితే ఆయువు తగ్గుతుంది. అది సమంగా ఉంటే ఆయువు కూడా సమానంగానే ఉంటుంది అని తెలియజేస్తూ, బాలమృత్యు ప్రదహిర్బాలో యువాయవన మృత్యుదైహి వృద్ధ కర్మభిర్ మృత్యతి. బాల్య మృత్యుదాయకములైనటువంటి కుకర్మలు అంటే చిన్నతనంలోనే చనిపోవడం అనేటువంటిది దేనివల్ల వస్తుంది అంటే చెడ్డ కర్మల యొక్క ఆచరించినందువల్లే దాని యొక్క ఫలితం ద్వారానే బాల్యంలోనే మృత్యువు కలుగుతూ ఉంటుంది. అలాగే నిషిద్ధ కర్మలు అంటే చేయకూడనటువంటి కర్మలను ఆచరించినప్పటికీ కూడా మరి దానిని అనుసరించే యవనమునందు పోవచ్చు, వార్ధక్యమునందు కూడా మృత్యువు కలుగుతూ ఉంటుంది. యో యథా శాస్త్రమారబ్ధం స్వధర్మామనుతిష్టతి భాజనం భవతి శ్రీమాన్ సా యథా శాస్త్రమాయుష. శాస్త్రవిహితమగు మంచి కర్మలను ఆచరించాలి. అలా ఆచరించి శ్రీమంతుడై శాస్త్ర నిర్దిష్టమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందగలుగుతూ ఉన్నాడు. వాడికి భుక్తి ముక్తి 2 ఉంటుంది, ఆయుర్దాయం కూడా పూర్ణంగా ఉంటుంది. ఎందుకు? శాస్త్రానుసారం అనుసరించేటువంటి వానికి. ఏవం కర్మానుసారేణ జంతురంత్యం దశామితః భవత్యంతం గతవతో దృంగ్మర్మ ఛేదవేదన. ఆయువు గనక క్షీణించి అంతిమ కాలం చివరి సమయం అనేది వచ్చినప్పుడు కర్మానుసారం మరి రహస్యాన్ని ఛేదించేటువంటి వేదన కలుగుతూ ఉంటుంది అని శ్రీదేవి మాత చెప్పగా, అప్పుడు ప్రబుద్ధ లీల అంటే 2వ లీల విదురుని భార్య అంటోంది ఏమని, మరణం మే సమాసేన కథయేందు సమాననే కిం సుఖం మరణం కిం వా దుఃఖం మృత్యుం చ కిం భవేత్. చంద్రానన, ఓ దేవి మాత, మరణాన్ని గురించి సంక్షేపంగా నాకు చెప్పండి. మరణ దుఃఖము ఎలా ఉంటుంది? అప్పుడు ఏమైనా సుఖం లభిస్తుందా? మరణం తర్వాత ఏమి జరుగుతుంది అంటే, యోగుల యొక్క మృతికి సాధారణమైనటువంటి వారి మృతికి ఏదైనా భేదం ఉంటుందా అని అడిగింది. అప్పుడు శ్రీదేవి మాత ఈ విధంగా చెప్తూ ఉన్నారు, త్రివిధాః పురుషాః సంతి దేహస్యాంతే ముమూర్షవః మూర్ఖోధా ధారణాభ్యాసే యుక్తిమాన్ పురుషస్తదా. దేవిమాత ఈ విధంగా చెప్తూ ఉన్నారు, చనిపోయినటువంటి పురుషులు మూర్ఖులు, మరి ధారణాభ్యాసులు. చనిపోయినటువంటి పురుషులు మూర్ఖులని, ధారణాభ్యాసులని, యుక్తిమంతులని 3 రకాలుగా ఉంటారు. వీరిలో ధారణాభ్యాసులు, యుక్తిమంతులు అనే వారికి దేహాన్ని వదిలేటప్పుడు కానీ వదిలేసిన తర్వాత కానీ దుఃఖాన్ని పొందరు, సుఖాన్నే పొందుతారు. ధారణాయస్య నాభ్యాసం ప్రాప్తానైవ చ యుక్తిమాన్ మూర్ఖః స్వమృతి కాలే సౌ దుఃఖమేత్యావశాశయః. అంటే ధారణాభ్యాసులు, యుక్తిమంతులు అయినటువంటి వారు మరి ఇటువంటి దుఃఖాన్ని పొందకుండా సుఖంగానే ఉంటారు. అదే ధారణాభ్యాసులు కానివారు, తెలివితేటలు లేనివారు, యుక్తిమంతులు ఎవరైతే జ్ఞానమైనటువంటి బోధకం లేనటువంటి మూర్ఖులు మరణం
జరిగినప్పుడు కానీ మరణం పొందేసిన తర్వాత చనిపోయిన తర్వాత కానీ దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఇట్టివారు వాసనల వలన చెలించేటువంటి చిత్తము చేత వాటిని గురించే చింతిస్తూ ఉంటారు. వాడిన తామర పూలులాగానే దీనులై ఉంటారు. అశాస్త్ర సంస్కృతమతి రసధ్యాసపరాయణ మృతావను భవత్యంతర్దాహమగ్నామివ వివచ్యుత. శాస్త్ర సంస్కారము అనేది లేనివారు దుస్సాంగత్య పరులే అవుతారు. అంతేకాకుండా నిప్పున బడిన వారిలాగానే, అంటే అగ్నిలో పడిపోయిన వారిలాగానే మరణ సమయమున వాళ్ళు చనిపోయే సమయంలో ఎడతెగనటువంటి తట్టుకోలేనటువంటి సఖ్యముగా అనేటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. కంఠం బొంగురు పోతుంది, చూపు తగ్గిపోతుంది, రంగు తగ్గిపోతుంది. ఇట్టివారు మృత్యువును సమీపిస్తూ దీనులు అవుతూ ఉన్నారు. పరమాంధమనాలోకో దివాప్యుది తారక సౌభ్రదిక్మండల లాభోగో మనమే ఘనమే చాకితాంబర. అప్పుడు వారికి దిక్కులన్నీ వెలుగు తగ్గిపోతాయి, చీకటే కనబడుతుంది. దిక్మండలము, దిక్కులు మొత్తం కూడా ఎట్లా అంటే మబ్బులున్నవా అన్నట్లుగా ఆవరించబడినట్లుగానే కనబడుతుంది. అంటే వారికి ఏది కంటి చూపు పూర్తిగా తగ్గిపోతుంది. పగటిపూట కూడా నక్షత్రాలు కనపడతాయి చావు ముందుకొచ్చినటువంటి వారికి అని చెబుతూ, అయితే ఏ విధంగా ప్రాణమును, మనస్సు అనే నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్య ప్రదేశము, బ్రహ్మరంధ్రము అయినటువంటి వారి దగ్గర ఎవరైతే ధారణాభ్యాసులు అని చెప్తున్నామో వీరంతా కూడా ప్రాణాన్ని అక్కడ నిలుపుతారు. ఎక్కడ? ప్రాణాన్ని మనస్సును నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్యము అనేటువంటి నిలిపి ఇంకా కూడా సహస్రారము అంటే బ్రహ్మరంధ్రమునందు కూడా వాళ్ళు గట్టిగా నిగ్రహించి నిలపగలిగినటువంటి వారినే ధారణాభ్యాసులు అంటారు. అయితే పరకాయ ప్రదేశమును నచ్చేటువంటి నాడీ మార్గం ఎరిగిన వారైతే యుక్తిమంతులు అంటారు. అంటే తన శరీరాన్ని భద్రపరుచుకొని వేరొక శరీరంలోకి జొరబడగలిగినటువంటి జ్ఞానబోధావశ్యకమైనటువంటి స్థితిని పొందినటువంటి వారిని యుక్తిమంతులు అంటారు. వారు అపరిమితమైనటువంటి బాధను పొందుతారు. ఆకాశాన్ని భూమిగాను, భూమిని ఆకాశంగాను గాంచుతారు. కళ్ళు తిరిగిపోతున్నట్లుగా ఉంటారు. ఏ విధంగా అంటే పరివృత్తక కుబ్జక్ర ఊహ్యమాన ఇవానవే నీయమాన ఇవాకాశే ఘన నిద్రోన్ముఖాశయ. అదే అజ్ఞానంతో ఉన్నటువంటి వారు, యుక్తిమంతులు, ధారణాభ్యాస కానటువంటి వారు అపరిమితమైనటువంటి బాధను పొందుతారు. ఆకాశాన్ని భూమిగాను, భూమిని ఆకాశంగాను చూస్తారు. కళ్ళు తిరిగిపోతున్నట్లుగా ఉంటాయి. వారికి అప్పుడు దిక్కులన్నీ తిరుగుతున్నట్లుగా తోస్తుంది. సముద్రమున తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఆకాశమున లేచి కొనిపోబడుతున్నట్లుగా అనిపిస్తుంది. గాఢమైన నిద్ర చేత ఆవరింపబడినట్లుగా మొత్తుగా వారు తలపోసుకుంటూ ఉంటారు. ఏదో మంద్ర స్థాయిలో మొత్తుగా ఉన్నట్లుగా తలపోస్తూ ఉంటారు. అందకోపైవాపన్న శిలాంతరివ యోజిత స్వయం జడీభవద్వర్ణో వినికృత్తైవాశయే. చీకటి నూతి ఎందుబడినట్లుగాను, రాతి మధ్య కప్పబడినట్లుగా కూడా వారు అనుకుంటూ ఉంటారు. అంతేగాక ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకి కొన్ని మాటలు కూడా అనుకుంటారు, కానీ ఆ మాటలను బయటికి చెప్పలేకపోతూ ఉంటారు. హృదయము ఏ విధంగా వారి యొక్క ఆలోచన, వారి యొక్క మనసు చిన్నమైపోతుంది, అంటే విచ్ఛిన్నమైపోతుంది, ఒకదాని మీద నిలవదు అని చెబుతూ, సుడిగాలి చేత లేవనెత్తబడి క్రింద పడవేయబడినటువంటి గడ్డి పరకలాగానే తొందరగా వస్తూ ఉన్నటువంటి రథం ఎక్కినట్లుగానే మంచు గడ్డలాగా కరిగిపోతున్నట్లుగానే వారు తమను ఎంచుకుంటూ ఉంటారు అని చెబుతూ, అప్పుడు వారు సంసార దుఃఖాన్ని బంధువులకు తెలియజెప్పినట్లుగా ఉంటారు. క్షేపణ యంత్రాన్ని, వాయు యంత్రాన్ని, భ్రమయంత్రాన్ని పడినటువంటి వారిలాగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. నాలుకను పట్టి ఎవరో లాగుతున్నట్లుగా, సుడిగుండమును తిరుగుతూ ఉన్నట్లుగా, శస్త్రయంత్రము చేత పడినట్లుగా, అంటే పెద్ద వాన కురుస్తూ ఉన్నప్పుడు నీటు కొట్టుకుని పోయి సముద్రమున పడి గడ్డి పరకలాగాను వారు తమను తామును భావించుకుంటూ ఉంటారు. అంతేకాదు అనంతాకాశమందు అగాధమును సుడిగుండానికి పడిన వారిలాగానే అవుతూ ఉంటారు. సముద్రము, భూమి తలక్రిందులైనట్లుగా వారు తలుస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ క్రింద పడుచున్నట్లుగా, పైకి లేస్తున్నట్లుగా అయిపోతూ ఉంటారు.
అంతే. మరి వారిలో వారు అనుకుంటూ ఇలా వారి యొక్క శ్వాస నిశ్వాసల ధ్వనిని వారు విని వారే భయపడుతూ ఉంటారు. ఇంద్రియాలు అనబడేటువంటి ఆ బాధల యందు అనుభవిస్తూ ఉంటారు అని శ్రీదేవీమాత తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.